హాయ్ గైస్, రేపు మా పెళ్లి రోజు యాక్చువల్గా. బట్ మేము ఏ సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకోవట్లేదు. అలానే సెలబ్రేషన్ అస్సలు చేసుకోవద్దు అనే ఆలోచన కూడా లేదు. సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, సెలబ్రేషన్ లాంటి సెలబ్రేషన్ అది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అయితే మేము బట్టలు ఏమి కొనట్లేదు. యాక్చువల్గా మీకు చెప్పాం కదా, బట్టలు ఏమి కొనట్లేదు, అవన్నీ కొనట్లేదు. ఆల్రెడీ భానుమోహం అయితే చాలా మాడిపోయింది, ఏమీ చేయట్లేదు, ఏం సెలబ్రేషన్ చేయట్లేదు అని. మీకు చూపిస్తా తను ఏం చేస్తుందో. ఒక్క నిమిషం చూడండి. ఏం చేస్తున్నావు అమ్మాయి? యూట్యూబ్ పెళ్లి రోజు కోసం బిర్యానీ ఏదో వండుతానమాట. మా హస్బెండ్ దోశలే వండారు. సరే దోశ పిండి మొత్తం కాఫీలు టీలు మొత్తం కప్పు తాగేస్తున్నావు. నేను ఎక్కడుంటే అక్కడ ఒక కప్పు ఉండాల్సిందే. అవి పండమ్మా, ఇంతకు ఏ సరి కట్టుకుంటున్నావు? ఇవన్నీ ట్రై చేశాను. వీటి బ్లౌజులు ఒక్కటి కూడా పట్టేలా లేదు. నేను చాలా బొద్దుగా అయిపోయాను. అండ్ వీటిని ఇప్పుడు కుట్లు తీసినా పట్టేలా లేదు. సో వీటిని ఇప్పుడు నేను ఏం చేయదలుచుకోవట్లేదు. నేను డైట్ స్టార్ట్ చేశాను కదా, ఏమో తగ్గుతానేమో, తగ్గితే కనుక సరిపోతాయి. సో ఉన్న వాటిల్లోనే ఏదో ఒకటి మేనేజ్ చేసి టెంపుల్కి వెళ్ళేదాకా కట్టుకోవడం. ఓకే. ఓయ్ ఫ్రేమ్లో ఫ్రమ్ ఆగా హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకున్నంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు, సాడ్ ఫీల్ అవుతున్నావు? కూరగాయలు పోస్తున్నావు. ఏది ఏం కొన్నా చూపి. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్. ఏమిటి ఈరోజు స్పెషల్ టిఫిన్? దోశ సెట్ దోశ స్పాంజ్ టైప్ ఉంటుంది. పండుగ బయటకి వెళ్ళొచ్చు. ఎక్కడికి వచ్చాము మనం? వెంకటేశ్వర స్వామి గుడి. వెంకటేశ్వర స్వామి గుడి, లబ్బిపేట వెంకటేశ్వర స్వామి. హాయ్ చెప్పరా. హాయ్ చెప్పే. ఏం పండు, ఎక్కడికి వచ్చావు? బాలింతరాలకి కాదు, ప్రెగ్నెన్సీ నుంచి బాలింతరాలకి కూడా కిట్ ఇస్తారు. అంగన్వాడీ కిట్ ఇస్తారు. అంగన్వాడీ వాళ్ళు కాదు ఇచ్చేది, గవర్నమెంట్ వాళ్ళు. అటుకులు, బెల్లము, ఇంకేదో ఇస్తారు. రాగి పిండి, జొన్న పిండి, బెల్లము, ఖర్జూర. పెళ్లి రోజు మా హస్బెండ్ నాతో చేపిస్తున్న పని ఇది. మా అవతారానికి అంగన్వాడీకి సంబంధం అనుకుంటున్నారు. కిట్టే చూడండి. ఇక్కడ అన్ని అంగన్వాడీ సెంటర్లో కొత్తగా ఒక స్కీమ్ స్టార్ట్ చేశారంట విజయవాడలో. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్ఆర్ఆర్ సెంటర్ అంట. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మీ దగ్గర ఉన్న ఓల్డ్ బుక్స్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ, యూజ్డ్ క్లాత్స్ కానీ, యూజ్డ్ ఫుట్వేర్, ఈ వేస్ట్ ఏది ఉన్నా కానీ యువర్ నియర్ బై అంగన్వాడీ సెంటర్కి వెళ్ళేసి అక్కడ డిపాజిట్ చేయండి. దే విల్ యూజ్ ఇట్, రీయూజ్ ఇట్, దే విల్ రెడ్యూస్ ఇట్, దే విల్ రీసైకిల్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ స్కీమ్ యాక్చువల్లీ.
ఈరోజు మా ఇంట్లో ఇంకో స్పెషల్ అదేంటి అంటే బాదం మిక్స్, బాదం పాలు విత్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ న్యూట్రిషన్స్. ఆకలిస్తుందా? బాగా. పొద్దున్న దోశలు తిన్నాము, అదో మూలకు రాలేదు. ఎండకి టెంపుల్కి వెళ్ళొచ్చి హడలిపోయాము. ఎండకి అసలు బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. సో ఎక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఏం లేవు ప్రస్తుతానికైతే. లేదు, కిచిడీ చేసుకున్నాము, వెజిటబుల్స్ వేసి, రైస్, కొంచెం పెసరపప్పు వేసి. చాలా చాలా బాగుంది. లైట్గా తింటున్నాము. ఇప్పుడు ఈవినింగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా అనుకుంటున్నాము. మరి అవుతుందో లేదో తెలియదు. దానికి తగిన ప్రిపరేషన్స్ ఇప్పుడు తినగానే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకా పొద్దున్న తెచ్చిన కూరగాయలు ఇక్కడ ఉన్నాయి, అవి సర్దలేదు, అవి కూడా సర్దుకోవాలి. బాదం పాలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, అది కూడా ఈవినింగ్ తాగి చూడాలి అలా ఉంది. ఇది కాళ్ళే పాప చేసిందమ్మా. Hey man, hi. Hi. Happy anniversary. Thank you. I wish you the same. Thank you. And I love you. Love you. జనాల్ని గుద్దేస్తావు, ముందు చూడు. వెనక్కి పిలిచేది నువ్వే ముందర. దర్శనం మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి పులిహోరలు. బాను నాకు 500లో గిఫ్ట్ కొనిస్తా అని చెప్పేసి బయట తీసుకెళ్తుంది. చూద్దాం ఏం కొనిస్తుందో. తన దగ్గర ఎన్ని ఉన్నాయని అడిగాను. నా దగ్గర 500 ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ లేవు కాదు, అని. ప్లాన్ చేంజ్ చేసేసాను. నా దగ్గర 1000 ఉంది, నేను కూడా ఒక 500, నీకు ఒక 500. ఏంటి నాకు 500 ఇచ్చి వాళ్ళు నా చేత గిఫ్ట్ కొనిచ్చుకుంటావా? నైస్, చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఏం గిఫ్ట్. ఈ షర్ట్ చూపిస్తాయి. అది నా టాప్, నేను కబ్జా చేశా. బాగుంది కదా? చెప్పు, బాగుందని చెప్పు. చాలా బాగుందమ్మా. ఓకే డన్. ఈ స్కర్ట్ నచ్చింది, కానీ ఈ టాప్ కూడా బాగుంది. చాలా నచ్చిందంట. నాకు చాలా నచ్చింది షార్ట్ టాప్. నైస్. ఇంకా మిగతావన్నీ కూడా బాగున్నాయి, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో అందుకే
ఇక్కడ నుంచి అర్జెంట్గా గెట్ అవుట్ అయిపోతున్నాము. వెళ్ళిపోదాం అంటేనేమో అక్కడ బియ్యం చాలా క్రౌడ్ లేకపోతే వెళ్ళిపోతాం. ఈలోపు ఊరికే ఒక రౌండ్ వేస్తున్నాం అండి. వచ్చేసరికి డ్రెస్సులు ఎంత బాగున్నాయి, ఇవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి. పెళ్లి రోజు షాపింగ్ వస్తే ఇలా వర్షం వస్తుంది. ఏం చేస్తుంది? वेफर पोटैटो वेफर ఎంతండి బిల్లు? 690. 690. మేము కొన్న షాపింగ్ బిల్ ఇదే. మొత్తం 3 ఐటమ్స్ కొన్నాము. 599 నా టాపు, 299 కూడా నా టాపే, అది అనుకోకుండా తీసుకున్నాము. 599 మా ఆయన షర్టు, మొత్తం ఇదైంది. మా దగ్గర 2000 ఉందని చెప్పాం కదా, 1500 దీనికి సరిపోయింది. ఇంకో 500లో కేక్ వచ్చేసింది. మొత్తానికి కానీ అయిపోయింది. అసలు ఓపెన్ చేయది. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ లెస్? నేను నీకు ఏం చెప్పా, తీయని సర్ప్రైజ్ లాగా ఫీల్ అని చెప్పాను. గైస్ ఇది మా హస్బెండ్ నాకు ఒక 10 days బిఫోరే గిఫ్ట్ ఇచ్చేసారు. అది రాగానే నేనే ఫస్ట్ ఓపెన్ చేసి చూసేసాను. నేను అప్పుడే సర్ప్రైజ్ ఫీల్ అయిపోయాను. అది అప్పుడు మేము అంత యూట్యూబర్స్, మేము ఏ ఎక్స్పర్ట్స్ కాదు కదా, సో రికార్డ్ చేయలేదు. ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను సర్ప్రైజ్ ఫీల్ అవ్వు, 10 days ముందు చేసినా అది ఎవరికి తెలియదు కదా, మనకు మాత్రం తెలుసు కదా, సర్ప్రైజ్ ఫీల్ అవ్వు అని చెప్పాను. కనీసం యాక్షన్ అంటే చేయని చెప్పాను. సరే మళ్ళీ చెప్తా. చెయ్యి. ఇంకోలాగా చెయ్యి. మళ్ళీ సేమ్ చేస్తుంది. తేడా ఉంది ఇంకా దాంట్లో. ఆయన నేను యాక్షన్ చేయమంటే 10 రూపాయలు చేయమంటే 2 రూపాయలు చేస్తావు నువ్వు. యాక్చువల్లీ ఇదేంటి అంటే మా హస్బెండే బాగా చెప్తారు. యాక్చువల్లీ ఇది ఏంటంటే అండి, ఇట్స్ స్టార్ అన్నమాట. నేమే స్టార్ అని చెప్పేసి మనకి నచ్చిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళ కోసం ఏదన్నా ఒక స్టార్ వాళ్ళ పేరు మీద పెట్టాలనుకో, డెడికేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను భాను మీద స్టార్ డెడికేట్ చేశాను. అది ఏ విధంగా చేశాను ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను నేను. అండ్ ఇది సర్టిఫికేట్, ఇది స్టార్ సర్టిఫికేట్. మనకి వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ ప్రకారం గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ సెర్చ్ చేసినా సరే ఆ స్టార్ ఎవరి పేరు మీద ఉందో చూపిస్తుంది అనమాట. సో ఆ స్టార్ ఎప్పటికీ మన పేరు మీదే ఉంటుంది అనమాట. సో అది విషయం. నేను ఇట్లాంటిది ఒక సేమ్ సీన్ ఒక లైలా కోసం సినిమాలో దీనిపైన కోఆర్డినేషన్స్ ఉంటాయి. దీనిపైన ఇక్కడ కోఆర్డినేషన్స్ ఉంటాయి. ఆ కోఆర్డినేషన్స్ బట్టి మనం ఎక్కడ ఎలిమెంట్ ఎక్కడ ఉందో చూసుకొని తెలుసుకోవచ్చు స్టార్ని. సో అది. అండ్ నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, ఈ షర్ట్ ఇచ్చింది, అయిపోయింది గిఫ్ట్. ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇవ్వండి షర్ట్.